అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. కంచి పరమాచార్య స్వామివారి మహాత్మ్యాన్ని తెలిపే ఈ అనుభవం పేరు మఠం మందుల షాపు. చాలా ఏళ్ల క్రితం కంచిలో శ్రీమఠం ఎదురుగా పూల కొట్టు, పచారీ కొట్టు, మందుల షాపు ఇలా చాలా దుకాణాలు ఉండి వ్యాపారం చేసుకునేవాళ్లు. ఇండియన్ బ్యాంక్ వారికి శ్రీమఠం ఎదురుగా ఒక శాఖను ప్రారంభించి మఠం లావాదేవీలను చూసుకోవాలని వారి కోరిక. వారు తమ ఆలోచనని మఠం అధికారులకు తెలిపి వారి అనుమతి తీసుకున్నారు. మఠం ఉన్నప్పటి పరిస్థితుల ప్రకారం బ్యాంకు వారు మఠం ఎదురుగా స్వయంగా ఒక సొంత భవనాన్ని కట్టుకొని శాఖను ప్రారంభించవలసి ఉంది. ఇందుకోసం అక్కడున్న దుకాణాలను ఖాళీ చేయించి వేరొక చోట వాటిని ఏర్పాటు చేసుకోవడానికి తగిన స్థలాన్ని ఆ దుకాణదారులకు ఇవ్వాలి. అంతా సవ్యంగా జరిగి ఇండియన్ బ్యాంక్ వారు మఠం ఎదురుగా తమ శాఖను ప్రారంభించారు. 2 సంవత్సరాల తరువాత దంపతులొకరు మహాస్వామి వారి దర్శనానికి వచ్చి స్వామివారితో, ఈరోజు మా పెళ్లి రోజు, పరమాచార్య స్వామివారు మమ్మల్ని దీవించాలి అని ప్రార్థించారు. మహాస్వామి వారు వారిని గుర్తుపట్టి, నువ్వు మందుల షాప్ మొదలయ్యారు కదూ అని అడిగారు. అవును పెరియవా అన్నాడు అతను. మీ తండ్రి అంతిమ సమయంలో చాలా క్లేశపడ్డాడు అన్నారు స్వామివారు. అవును పెరియవా అని బదులిచ్చాడు అతను. వారి బాగోగుల గురించి కనుక్కున్న తరువాత మహాస్వామి వారు ఇలా అడిగారు, ఇప్పుడు షాప్ ఎక్కడ పెట్టుకున్నావు అని. షాప్ ఇంకా ఎక్కడా పెట్టుకోలేదు పెరియవా, సరైన స్థలం కోసం చూస్తున్నాము అని చెప్పారు. మహాస్వామి వారు కనుబొమ్మలు ముడిచి, ఎందుకు? శ్రీమఠం ఎదురుగా ఉన్న స్థలం ఖాళీ చేసిన తరువాత వారు నీకు వేరొక స్థలం ఇవ్వలేదా అని అడిగారు. ముదలియార్ సణుగుతూ, అది పెరియవా అని ఆగాడు. ఏదో తప్పు జరిగిందని మహాస్వామి వారికి అర్థమైంది. మఠం మేనేజర్ గణేష్ అయ్యర్ను పిలిపించారు. మహాస్వామి వారు నెమ్మదిగా విషయం విచారిస్తున్నారు. మనకు వీలున్నంతలో దాదాపు అందరికీ మరో చోట స్థలాలు ఇచ్చాము అని చెప్పాడు మేనేజర్. కానీ మెడికల్ షాప్ మొదలియార్కి ఎక్కడా ఇచ్చినట్టు లేదు, అతనింకా షాప్ పెట్టుకోలేదు అని చెప్తున్నాడు అని అడిగారు స్వామివారు. గణేష్ అయ్యర్ తడబడుతూ, లేదు పెరియవా, అతనితో అన్నీ మాట్లాడి నిర్ణయించాము అని బదులిచ్చాడు. ఆ తరువాత రోజంతా మహాస్వామి వారు ఎవరితోనూ మాట్లాడలేదు. తీవ్రమైన చింతలో ఉన్నట్లు కనిపించారు. మందుల షాప్ మొదలియార్కు వేరొక చోట స్థలం ఇవ్వలేదు అనే విషయం వారిని చాలా సంకటంలో పడేసింది. ఇలా చెయ్యడం ఇచ్చిన మాటను అతిక్రమించడమే. అది అసత్య దోషం. వారు చివరిగా తీసుకున్న నిర్ణయం అందరికీ చెప్పారు. వారి నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొదలియార్ ఇంటి చిరునామా తీసుకొని అతన్ని అప్పుడే పంపించి వేశారు. తర్వాత వారు మేనేజర్ని పిలిచి విచారించారు. శ్రీమఠం వెనకాతల రోడ్డు పక్కగా చాలా ఖాళీ స్థలం ఉంది. మఠం కాంపౌండ్ గోడను కూల్చితే మొదలియార్ పాత షాపు కంటే 3 ఇంతల పెద్ద స్థలం లభిస్తుంది. సాయంత్రం లోపల ఆ స్థలాన్ని అతనికి కేటాయించారు. ఆ రోజు దర్శనానికి వచ్చిన శ్రీమఠం భక్తుడైన ఒక ఇంజనీరుకు అక్కడ దుకాణం కట్టవలసిందని అనుజ్ఞ ఇచ్చారు. 3 నెలలలో చక్కగా దుకాణాన్ని నిర్మించారు. ముదలియార్ అక్కడ తన మందుల షాపును పెట్టుకొని మళ్లీ వ్యాపారం మొదలుపెట్టాడు. పరమాచార్య స్వామివారు చేసిన ప్రమాణాలు నెరవేర్చడంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఎంతటి స్థితిలోనైనా వాటిని నెరవేర్చవలసిందే. ఈ సంఘటన తరువాత మహాస్వామి వారి అనుగ్రహాన్ని, తనకు కలిగిన అదృష్టాన్ని తలుచుకొని ముదలియార్ చాలా సంతోషపడ్డాడు. జయ జయ శంకర హర హర శంకర. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.